హాయ్ టు ఆల్, దిస్ ఇస్ రంధీర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ ఒక మంచి హై వోల్టేజ్ మ్యాచ్కి రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్ వచ్చేసి చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరులో ఆడబోతున్నారు. మ్యాచ్ డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు నా నుండి మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఎవరైనా క్రికెట్ లవర్స్ ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మ్యాచ్ టైంలో 40% రైన్ పడే ఛాన్స్ ఉంది. ఒకవేళ రైన్ పడితే ఆర్సీబీ అసాబ్ ట్రైనే. అమ్మాయి పక్క నేను Momo, do you all have reservation tickets? ఏదో అడుగుతుంది చూడరా. నిప్పు నాగరాజ్ టెల్లింగ్ Who is he? టికెట్ కరెక్ట్ నిప్పు నాగరాజ్. స్టాట్ చూసుకుంటే సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ 32 మ్యాచెస్ ఆడారు. ఈ 32 మ్యాచెస్లో సిఎస్కేదే అప్పర్ హ్యాండ్. ఆడిన 32 మ్యాచెస్లో 21 మ్యాచెస్ సిఎస్కే విన్ అయితే 10 మ్యాచెస్ ఆర్సీబీ విన్ అయింది. ఒక్కటి మాత్రం నో రిజల్ట్గా వచ్చింది. టీమ్స్ మధ్య ఉన్న స్కోర్ చూసుకున్నట్టయితే సిఎస్కే హైయెస్ట్ స్కోర్ అయితే 226 రన్స్గా ఉంది. ఆర్సీబీ హైయెస్ట్ స్కోర్ అయితే 218 రన్స్గా ఉంది. అండ్ సిఎస్కే లోయెస్ట్ స్కోర్ అయితే 82 రన్స్ ఆల్అవుట్ అయింది. అండ్ ఆర్సీబీ లోయెస్ట్ స్కోర్ అయితే 70 రన్స్గా ఉంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ 10 మ్యాచెస్ హెడ్ టు హెడ్ స్టాట్ చూసుకుంటే ఆడిన 10 మ్యాచెస్లో సిఎస్కేదే అప్పర్ హ్యాండ్. దీనిలో కూడా సిఎస్కేదే అప్పర్ హ్యాండ్. ఆడిన 10 మ్యాచెస్లో 7 మ్యాచెస్ సిఎస్కే విన్ అయితే కేవలం 3 మ్యాచెస్ మాత్రమే ఆర్సీబీ విన్ అయింది. అండ్ ఈ సీజన్లో ఫస్ట్ మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ. ఫస్ట్ మ్యాచ్లో కూడా సిఎస్కేనే డామినేట్ చేసింది. అండ్ ఆర్సీబీ క్వాలిఫై కావాలంటే ఇప్పటివరకు జరిగిన మ్యాచెస్ అన్నీ ఆర్సీబీకి ఫేవర్గానే జరిగాయి. కావాలంటే ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మినిమం 200 రన్స్ కొట్టి 18 రన్స్ డిఫరెన్స్తోనే సిఎస్కేని ఓడియాలి. ఇఫ్ ఒకవేళ చేజింగ్ చేసినట్టయితే సిఎస్కే ఎంత టార్గెట్ చేసినా 18.4 ఓవర్లోపే మ్యాచ్ని ఫినిష్ చేయాలి. అండ్ నెక్స్ట్ పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఇది ఒక స్మాల్ సైజ్ గ్రౌండ్ డైమెన్షన్స్ చూసుకున్నట్టయితే లెగ్ సైడ్ వచ్చేసి 64 మీటర్స్ అండ్ స్ట్రీట్ వచ్చేసి 69 మీటర్స్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 57 మీటర్స్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి 69 మీటర్స్ ఉంటుంది. అండ్ ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకున్నట్టయితే 193 రన్స్గా ఉంది. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ అయితే ఏకంగా 179 రన్స్గా ఉంది. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్, రెండు టీమ్స్ అయితే బ్యాటింగ్లో చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అండ్ సిఎస్కే ఒకవేళ చేజింగ్ చేస్తుందంటే 100% సిఎస్కే విన్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ అలాగే ఒకవేళ ఆర్సీబీ చేజ్ చేస్తే 90% విన్ అయ్యే ఛాన్స్ ఉంది. రెండింటికి ఒక 10% మాత్రమే డిఫరెన్స్. సిఎస్కే టీంలో నెంబర్ 8 బ్యాట్స్మెన్ కూడా హిట్టింగ్ చేయగలుగుతాడు. ఎవరెవరు నాట్ అవైలబుల్గా ఉన్నారంటే మొయిన్ అలీ, విల్జాక్, ముసఫిర్ రహమాన్, మతీసా పత్రానా, వీళ్ళు నలుగురు మ్యాచ్కి నాట్ అవైలబుల్గా ఉన్నారు. ఒకవేళ సిఎస్కే క్వాలిఫై కాకపోతే ధోనీకి ఇదే లాస్ట్ మ్యాచ్. ఆర్సీబీ ఒకవేళ క్వాలిఫై కాకపోతే దినేష్ కార్తిక్కి ఇదే లాస్ట్ మ్యాచ్. టీమ్స్ ఒక ప్రాబబుల్ 11 చూసుకున్నట్టయితే ఓపెనర్స్గా రచిన్ రవీంద్ర అండ్ రుతురాజ్ గైక్వాల్, వీళ్ళిద్దరు అయితే మంచి ఫామ్లో ఉన్నారు. రచిన్ రవీంద్ర వన్స్ సెటిల్ అయ్యాడు అనుకోండి, తన స్ట్రైక్ రేట్ మినిమం 200 మెయింటైన్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ గైక్వాడ్ గురించి చూసుకున్నట్టయితే తను కొంచెం స్లో స్ట్రైక్ రేట్తో ఆడుతున్నారు. అరౌండ్ 124, 130 ఈ మధ్యలో స్ట్రైక్ రేట్తోనే ఆడుతున్నారు. అండ్ ఫస్ట్ డౌన్గా డారెన్ మిచెల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మిచెల్ కూడా ఫస్ట్ 10 బాల్స్ స్లోగా ఆడతాడు. అండ్ నెక్స్ట్ 20 బాల్స్లో చూసుకుంటే 200 స్ట్రైక్ రేట్, అబౌట్ 200 స్ట్రైక్ రేట్ని మెయింటైన్ చేస్తానికి ట్రై చేస్తాడు. అండ్ నెక్స్ట్ శివం దుబే చూసుకున్నట్టయితే ఫస్ట్ బాల్ నుంచి హిట్టింగ్ చేయడానికి ట్రై చేస్తాడు. తన స్ట్రైక్ రేట్ 10 బాల్స్ ఫేస్ చేసినా కానీ 300 మెయింటైన్ చేసుకుంటాడు. అండ్ నెక్స్ట్ మిడిల్ ఆర్డర్లో జడేజా, రిజ్వీ అండ్ ధోని, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఆర్సీబీ విషయానికి వస్తే ఫాఫ్ డు ప్లెసిస్ అయితే అంత మంచి ఫామ్లో లేడు. విరాట్ కోహ్లీ అయితే వెరీ కన్సిస్టెన్సీగా ఆడుతున్నాడు. అండ్ నెక్స్ట్ ఫస్ట్ డౌన్గా వచ్చే రైజర్ పటిదర్ కూడా ఫస్ట్ 8 to 10 బాల్స్ వరకు కొంచెం స్లోగా ఆడి 10 తర్వాత అబౌట్ 200-250 స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు. ఆర్సీబీకి ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే మంచి ఫామ్లో ఉన్న విల్జాక్స్ అయితే మిస్ కాబోతున్నాడు. అండ్ తన నేషనల్ డ్యూటీ కోసం ఇంగ్లాండ్ వెళ్ళాడు. అండ్ నెక్స్ట్ తన ప్లేస్లో విల్జాక్స్ ప్లేస్లో మ్యాక్స్వెల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డూ ఆర్ డై సిచ్యువేషన్స్లో మ్యాక్స్వెల్ అయితే ఎలా ఆడతాడో మనకు అందరికి తెలిసిందే. ఫామ్లో లేకున్నా తను ఒక్కసారి సెట్ అయ్యాడంటే ఇంకా వన్ సైడే మ్యాచ్. అండ్ నెక్స్ట్ తర్వాత గ్రీన్ అయితే కొంచెం కన్సిస్టెన్సీ ఇప్పుడు మెయింటైన్ చేస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్లో కన్సిస్టెన్సీ లేదు, కాకపోతే ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నాడు కన్సిస్టెన్సీ. అండ్ నెక్స్ట్ దినేష్ కార్తిక్, లుమ్రో, వినయ్ కుమార్, కరణ్ శర్మ మంచి బౌలింగ్ వేస్తున్నాడు. అండ్ వినయ్ కుమార్ కూడా మంచి బౌలింగ్ వేస్తున్నాడు. సిరాజ్ కూడా మంచి బౌలింగ్ వేస్తున్నాడు. లక్కీ ఫెర్గ్యూసన్ కూడా మంచి బౌలింగ్ వేస్తున్నాడు. ఎస్టైలే కొంచెం అంటే వేస్తున్నాడు కానీ కొంచెం ఓవర్ రన్స్గా పోతున్నాడు. అండ్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే క్రికెట్ లవర్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.